ఎవర్రా నువ్వు? నా పేరు శ్రీరామ్, పబ్లిక్ లాయర్. అయితే నిన్ను చూసి పారిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు నిన్ను చూసి పొగుడుతుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా. మీరు క్యారెక్టరైజేషన్ చూసుకుంటే యాజ్ ఎ లాయర్, సో కరప్షన్ లాయరా, కరప్టెడ్? అది సినిమా చూడాలని. ఓకే. బట్ ఆబ్వియస్లీ నా క్యారెక్టర్ లాయర్ క్యారెక్టర్. అండ్ లాయర్ క్యారెక్టర్తో పాటు మెయిన్ ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటి అంటే అంటే ఇలాంటి సినిమాకి మనకి మ్యూజిక్ కావాలంటే అలాంటి వాళ్ళతోనే ఉండాలని ఆయన కన్విన్స్ చేయడం అంటే మేము ముందు నేను డైరెక్టర్ గారు రాజా గారు ఉంటే బాగుంటుంది ఇలాంటి నెరేటివ్ స్టోరీస్కి అనుకున్న తర్వాత మేము ఇద్దరం కలిసి వెళ్ళాము. సో ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గారు మోటో ఏంటి, ఏం ఆడియన్స్ కన్వెన్స్ చేద్దాం అనుకుంటారు? సో మినిమం ఈ సినిమా చూస్తే ఆయన రాసుకున్న దాన్ని బట్టి నేను కూడా నమ్మిందా ఏంటి అంటే ఒక పేరు మీద బాగా ఈ మధ్యన వైరల్ అవుతుంది, రూపేష్ చౌదరి. సో అంటే కొంతమంది ఇలా అంటారు కదా, మీకు తెలిసిందే సినీ బ్యాక్గ్రౌండ్ అనేసరికి కొన్ని ఇలా ఉంటాయి అనుకుంటున్నాను. మన సినిమా టైంలో మేబీ అయిపోయిన తర్వాత కూడా ఆయన వాళ్ళ కూతురు పాస్ అయినప్పుడు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యత నెరవేర్చాలి. ఇప్పుడు ఆ బాధ్యతకి మన పర్సనల్ లైఫ్కి దానికి సంబంధం పెట్టుకోవద్దు కూడా. పెట్టుకుంటే మనం లైఫ్లో సక్సెస్ అవ్వలేము. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో వచ్చాను. అండ్ ఈ మధ్యకాలంలో చాలా మంచి మూవీస్ వచ్చాయి, బట్ అంటే తెలుగు నెగిటివ్కి దగ్గరలో ఉన్న మూవీస్ చాలా తక్కువ వస్తున్నాయి. బట్ అలాంటి ఒక నెగిటివ్కి సంబంధించి ఆ షష్టి పూర్తి అనే ఒక మూవీ వస్తుందన్నమాట. సో ఇలాంటి బ్యాక్గ్రాఫ్లో ఏ మూవీ వచ్చినా తెలుగు ఆడియన్స్ చాలా బాగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఈ టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ చూసుకుంటే ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. సో మూవీ గురించి అయితే మాట్లాడేద్దాం. స్వరూప్, నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాను. చాలా రోజులైంది. సూపర్ సూపర్ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్నో యాక్షన్ సినిమాస్ లేకపోతే లవ్ స్టోరీస్ ఇవన్నీ చూస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ ఏదో చిన్న లోటు అనమాట, ఇలాంటి సినిమా మిస్ అవుతున్నామే అని. సో అలాంటి సినిమాతో వస్తున్నారు. సినిమాకి రిలీజ్కి ముందే కంగ్రాట్స్ అయితే చెప్తా, ఎందుకంటే దాని వైబ్ బయట ఎలా ఉందో తెలుసు. బట్ దాని గురించి కొంచెం అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షష్టి పూర్తి అనే ఈ మూవీకి మనకి మెయిన్ లీడ్ ఏంటంటే, అంటే మనం హీరో లేకపోతే ఆర్టిస్ట్ అని పక్కన పెడితే మెయిన్గా ఇద్దరు కావాలి. సో తండ్రి క్యారెక్టర్, తల్లి క్యారెక్టర్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ టైటిల్కి తమ్ముడు. సో రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఏ వేలో ఉన్నారో మీకు తెలుసు. బట్ ఆయన్నే పర్టికులర్గా ఎంచుకోవడానికి అంటే ఇంకెవరు సెట్ అవ్వక అనేది ఏం లేదండి. బట్ ఆయన ఆ కథ నెరేషన్ తీసుకుంటున్నప్పుడు ఆయన కాకుండా వేరే నేను ఇమాజిన్ చేయలేకపోయాను. ఓకే. సో ఆ నెరేషన్లోనే జస్ట్ లైక్ ఆయన ఉంటేనే, ఎందుకంటే లాట్ ఆఫ్ వేరియేషన్ సినిమాలు చేశారు ఆయన. సో ఇలాంటి పాత్ర కొంచెం డిఫరెంట్ గా ఉంటది అని. సో ఆడియన్స్ కూడా ఇలాంటి వాటికి ఆయన బాగా యాక్సెప్ట్ చేస్తారని ముందే ఊహించినట్టున్నారు. అంటే వెర్సటైల్ థింగ్స్ చాలా చేశారు. ఇప్పుడు ఆ నలుగురు అయినా, లేకపోతే దానికన్నా ముందు పెళ్లి మీద సినిమాలు అయినా కూడా. సో ఆయన కొంచెం మనం రెగ్యులర్ గా చూసే క్యారెక్టర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్, అవే ఫ్రమ్ ఆయన రెగ్యులర్ గా చేసే దానికన్నా కొంచెం ఎమోషన్ గా ఇమాజిన్ చేసుకొని ఆయన ఉంటేనే బాగుంటది అనుకోండి. ఏంటంటే ట్రైలర్లో కొన్ని వర్డ్స్, అంటే తల్లి గారు చెప్పే కొన్ని వర్డ్స్ ఉన్నాయన్నమాట, అవి చాలా గట్టిగా తగులుతున్నాయి. సో తండ్రి ఒక రకం, కొడుకు ఒక రకం అని ఈ వేరియేషన్ కనిపిస్తుంది. మీరు క్యారెక్టరైజేషన్ చూసుకుంటే యాజ్ ఎ లాయర్, సో కరప్షన్ లాయరా, కరప్టెడ్? అది సినిమా చూడాలని. ఓకే. బట్ ఆబ్వియస్లీ నా క్యారెక్టర్ లాయర్ క్యారెక్టర్. అండ్ లాయర్ క్యారెక్టర్తో పాటు మెయిన్ ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటి అంటే ఒక అద్భుతమైన తల్లి తండ్రికి పుట్టిన ఒక నిజాయితీగా ఉండే ఒక కుర్రోడు, అలాంటి క్యారెక్టర్ నాది. సో ఓకే, స్క్రీన్ ప్లే ప్రకారం కొన్ని వేరియేషన్స్ ఇవ్వాల్సింది కొన్ని ఉంటాయి కూడా. ఇందాక అన్నట్టు చాలా యాక్షన్ ఫిల్మ్స్ వస్తున్నాయి, చాలా లవ్ స్టోరీస్ వస్తున్నాయి అని అంటారు, కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అంటారు కదా. ఆ మిస్ అయ్యే ఫీలింగ్ మీకు ఈ సినిమాలో దొరుకుతుంది. ఇక్కడ ఫ్యామిలీని మిస్ అవుతున్నాం. ఫ్యామిలీతో పాటు లవ్ స్టోరీ ఉంది, యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో ఆల్ ఇట్స్ లైక్ ఏ ఫుల్ మీల్స్. ఎస్. సో అంటే ఎలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వస్తున్నప్పుడు కొంతమంది ఏమిటంటే ఈ లవ్ స్టోరీ అనేది కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు,
కొన్నిసార్లు అది వర్కౌట్ అయ్యిందా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట. అవునండి. బట్ మనం యాడ్ చేసినప్పుడే ఇంత అంటే ఇలా వెళ్తున్న సినిమాకి లవ్ ట్రాక్ అనేది కరెక్టేనా అని అనిపించిందా మీకు? 100% అండి. అంటే లవ్ ట్రాక్ అనేది కూడా రెగ్యులర్ రొటీన్ మన రొటీన్ లైఫ్స్ లో మనకి ఎలా ఉంటుందో, మనం బయట ఎలా చూస్తాం, మన ఫ్రెండ్ సర్కిల్స్ లో ఎలా అయితే ఉంటుందో సేమ్ దట్ కైండ్ ఆఫ్ జర్నీ ఉంటుంది. ఏదో లైక్ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఓవర్ గా ఫుల్ అది ఇంకో లవ్ స్టోరీ లాగా అలా కాకుండా. యా అదే యాక్చువల్లీ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మనం ఉన్నాం. సో ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో మనం లవ్ స్టోరీ అనేది మిక్స్ చేయాలన్నప్పుడు స్టోరీ కొంచెం క్లమ్జ్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని చాలా మంది అనుకుంటారు కదా. సో మీకు ఎలా అనిపించింది అది? యాక్చువల్లీ అందరూ అడిగే క్వశ్చన్ కి మీరు కొత్తగా అడిగారు ఈసారి. లవ్ స్టోరీస్ అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ అందులో ఫ్యామిలీ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అని అందరు అడుగుతున్నారు. మీరు ఆపోజిట్ గా అడిగారు. బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఫ్యామిలీ లవ్ స్టోరీ, మన దీంట్లో లవ్ స్టోరీ ఉన్న లవ్ స్టోరీ ఏదైనా కూడా రొటీన్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది. ఓకే, అది ఎందుకంటే ఆ రొటీన్నెస్ ఎందుకు అలా డైరెక్టర్ గారు మాకు ఆ ఫీల్ తెచ్చారు అంటే, మనం చూస్తే మనం మన సొసైటీలో నడిచే రొటీన్ కథలానే ఉండాలి, మనకి దగ్గరగా ఉంటే అందరూ ఈజీగా యాక్సెప్ట్ చేస్తారనే లిబర్టీ. అంటే ఇలాంటి స్టోరీ తీసుకోవాలని నిజంగా గట్స్ ఉండాలి. ఎందుకంటే అంత డెప్త్ ఉన్నవి మనకు తెలుసు. ఆ షష్టిపూర్తి అనేది దీనికి ఎంత స్టోరీ ఉన్నదని మనకు తెలుసు. బట్ ఇలాంటి స్టోరీ తీసుకుంటున్నప్పుడు మనం ఏమైనా చేసుకున్నారా డైరెక్టర్ గారు మీరు? ఎందుకంటే ఏ ఒక్క మిస్టేక్ వచ్చినా మొత్తం ఎంటైర్ ఇదే అంటారు అనమాట. సో ఏమైనా చెక్ చేసుకున్నారా మీరు? తప్పకుండా. నాకు ఆయన కథ చెప్పక ముందే ఆయన్నే అన్ని జాగ్రత్తలు పడ్డారు, ఆయనే చెప్పారు. తర్వాత మాకు నా కథ చెప్పినప్పుడు మళ్ళీ మేము నాకున్న డౌట్స్ మాట్లాడుకున్నాం. రొటీన్ గా అన్ని చెక్ చేసుకున్న తర్వాతే దిగాం. బికాస్ ఆబ్వియస్లీ మనం మన కల్చర్ కి సంబంధించిన పాయింట్ ని టచ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగానే తీయాలి. కాబట్టి మనం ప్రీ వర్క్ చాలా స్ట్రాంగ్ గా చేసుకున్నాము. అండ్ నో డౌట్ అంతా అంటే ఈ రోజుల్లో చూసుకుంటున్నా బంధుత్వాలు అనేవి ఎక్కడో అరుగుమడిగిపోయాయి అనమాట. చాలా గ్యాప్ వచ్చేసింది. అంటే ఇలాంటి సినిమాలు వస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ రియల్ లైఫ్ లో మళ్ళీ అలాంటి అంటే ఇప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ ఇలాంటివి అనేసరికి రియల్ లైఫ్ లో ఈ జర్నీలో అవ్వట్లేదు కొంతమందికి. సో ఇప్పుడున్న జనరేషన్ కి మనం ఇలాంటి ఏదైనా చూపిస్తున్నామా వాళ్ళకి? ఆబ్వియస్లీ అదే చూపిస్తున్నాం మన సినిమాలో. బికాజ్ చాలా మంది తల్లిదండ్రులు కొన్ని రీజన్స్ వల్ల దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈవెన్ జాబ్స్ వల్ల అయినా, కొంతమంది అదర్ కంట్రీస్ లో ఉంటున్నారు, కొంతమంది పల్లెటూరులో వదిలేసి ఫ్యామిలీస్ అక్కడ ఉంటే, తల్లిదండ్రులు అక్కడ ఉంటే సిటీలో ఉండడం జాబ్స్ వల్ల, ఐటీ సెక్టర్స్ వల్ల. సో అందరు కొంతమంది కలవాలనుకున్నా కలవలేక లేని సిచ్యువేషన్స్ కొంతమంది ఏమో మర్చిపోయినట్టున్నారు. సో వాళ్ళకి డెఫినెట్లీ రిమైండ్ చేస్తాం మేము. వాళ్ళు థియేటర్లో చూసినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా కనీసం 2-3 years రాని వాళ్ళు చలో ఎవ్రీ 6 months కన్నా ఒకసారి వెళ్ళాలి మనం అనే ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా చూస్తే. అంటే ఇలాంటి సినిమాకి మనకి మ్యూజిక్ కావాలంటే అలాంటి వాళ్ళతోనే ఉండాలని ఉంది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న ఈవెంట్ లో కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఎలా కన్విన్స్ చేశారు? మన స్టోరీ బేస్ చేసి చెప్పారా ఇలా ఉందని? ఆయన కన్విన్స్ చేయడం అంటే, మేము ముందు నేను డైరెక్టర్ గారు రాజా గారు ఉంటే బాగుంటది ఇలాంటి నెరేటివ్ స్టోరీస్ కి అనుకున్న తర్వాత మేము ఇద్దరం కలిసి వెళ్ళాము. ఆయన అక్కడ 5 minutes మాకు టైం ఇచ్చారు ఫస్ట్ మీటింగ్ లో. సో డైరెక్టర్ గారు సార్ టైటిల్ షష్టిపూర్తి అండ్ సో కథ అని చిన్న బ్రీఫ్ 5 minutes లో చెప్పారు. ఓకే నేను చేస్తాను, మీరు మాట్లాడండి, మన మేనేజర్ తో మాట్లాడండి అని చెప్పారు. సో మాకు టఫ్ అయితే అవ్వలేదు. బట్ మేబీ మాకు ఆ టైటిల్ పాజిటివ్నెస్ వల్ల. ఏమైనా టైటిల్ గురించి ఏమైనా అన్నారా? అంటే ఆయన కెరియర్ లో చాలా చూస్తుంటారు, బట్ ఈ టైటిల్ కి చాలా పాజిటివ్ వైబ్ ఉంది. ఎందుకంటే సో దాని మీద ఏమైనా కామెంట్ చేశారా? ఆయన పర్సనల్ గా అయితే మాకేం చేయలేదు. బట్ డెఫినెట్లీ మాకు స్ట్రెంగ్త్ ఫస్ట్ మాకు పాజిటివ్ ఎక్కడి నుంచి మొదలైందంటే టైటిల్ దగ్గర నుంచి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం నెరేషన్ ఇచ్చే ముందు ఆర్టిస్టులు అయినా టెక్నీషియన్స్ కైనా ఒక డైరెక్టర్ గా ఆయన ఎవరికైనా కన్విన్స్ చేయాలి, చెప్పాలి అనుకుంటే మొదటి స్టెప్ చెప్పేది ఫస్ట్ టైటిలే. సో ఆ టైటిల్ దగ్గర నుంచే పాజిటివ్ గా స్టార్ట్ అయింది. అంటే డైరెక్టర్ గారు ఇప్పుడు మనం ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ కి ఒకటి చూపించాలనుకుంటాం, ఒకటి చెప్పాలి మన సినిమా ద్వారా. సో ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గారు మోటో ఏంటి, ఏం ఆడియన్స్ కన్విన్స్ చేద్దాం అనుకుంటారు? అదేనండి మెయిన్ ఏంటి అంటే యూత్
మన పేరెంట్స్ ని మర్చిపోతున్నారా, లేకపోతే టైం కుదరట్లేదా, వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, ఇంట్లో ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా చాలా మంది ఫోన్స్ లో Phones, యాప్స్ లో ఈ అవును. మధ్య అది ఎక్కువ అయిపోయింది. సో మినిమం ఈ సినిమా చూస్తే ఆయన రాసుకున్న దాన్ని బట్టి నేను కూడా నమ్మిందా ఏంది అంటే, సినిమా చూసిన తర్వాత కనీసం కొంచెమైనా చిన్న మార్పు రావచ్చు ఈ జనరేషన్ వాళ్ళకి, ఆ ఫీలింగ్ కొంచెం స్ట్రాంగ్ గా మాకు నచ్చి దాన్ని ప్రొసీడ్ అయ్యాం. స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు. సో దాన్ని మంచిగా అయితే తీసుకెళ్తున్నారు అనమాట. అండ్ మీ వరకు చూసుకుంటే అంటే ఏదో ఒక్క డిపార్ట్మెంట్ లో మనం అడుగు పెడితేనే చాలా కష్టం. అంటే యాక్టర్ గా మనం వెళ్ళాలంటేనే ఏం చేయాలి, మనం ఇంకా ఆడియన్స్ కి ఎంత దగ్గర అవ్వాలని ఆలోచిస్తాం. అండ్ ప్రొడ్యూసర్ గా కూడా బాధ్యతలు తీసుకోండి అనమాట. ఈ రెండు మేనేజ్ చేయడం ఏమైనా కష్టం అనిపించదు? కష్టం ఏమి అనిపించలేదండి, ఎందుకంటే ప్రొడ్యూసర్ గా మనం ప్రీ వర్క్ మేము చాలా స్ట్రాంగ్ గా చేసుకున్న తర్వాత షూట్ కి వెళ్లే ముందే ఆన్ పేపర్స్ అన్ని రెడీ అయ్యి బాండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత నేను నా డ్యూటీ దిగిపోయింది ప్రొడ్యూసర్ గా. ఓకే. నా జర్నీ ఓన్లీ నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను, దాని గురించే కష్టపడుతున్నాను. ప్రొడ్యూసర్ గా నా కష్టాలు ఏం లేవు. ఓకే. ఎందుకంటే బరువు తీసుకుంటే నాకు బరువు అనిపిస్తుంది. నాకు ఆ బరువు కన్నా ఎక్కువ నేను ఆర్టిస్ట్ గా నేను బాగా చెయ్యాలి, నాకున్న సీన్స్ లో నేను అందరు ఇప్పుడు సీనియర్స్ తో పాటు నా కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. సో అక్కడ నేను ఇంకెంత ఇన్వాల్వ్ అవ్వాలి, కథలో నాకున్న క్యారెక్టర్ కి నేను ఎంత డెఫినెట్ గా 100% ఇవ్వాలనే అక్కడ కొంచెం నేను స్ట్రగుల్ అయ్యాను. కానీ అక్కడ ప్రొడక్షన్ పరంగా నాకేం ఇబ్బంది లేదు. సో అంటే ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఏది ఈజీ అనుకుంటారు, ఏది బాగుంది? ఈజీ ప్రొడక్షన్. రోజుకి గంట సేపు పేపర్లు కూర్చొని లెక్కలు చూసుకొని రేపు ఇన్ని డబ్బులు పెట్టేటప్పుడు కొంచెం కష్టం ఉంటది కదన్నా, పెట్టేటప్పుడు డబ్బులు ఉంటది, కష్టం ఉంటది. అది అదంటున్నా, కష్టం ఎలా తీసుకునే దాన్ని బట్టి అంట. ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి నేను రెండిట్లో అది ఈజీ అంటే, ఎందుకంటే నాకు ఇది ఇష్టం. ప్రొడక్షన్ కన్నా నాకు ఆర్టిస్ట్ అవుదామనే నా గోల్ కాబట్టి నాకు ఇది దీని మీద ఫోకస్ ఎక్కువ ఉంటది. ప్రొడక్షన్ ఎలా ఉంటది అంటే, ప్రొడక్షన్ మనం షూట్ స్టార్ట్ చేసే ముందే దిగి మన క్యాల్కులేషన్స్ అన్ని ముందే అనుకుంటాం, బడ్జెట్స్ అనుకుంటాం, ఎన్ని రోజులు అనుకుంటాం, ఎవరు అనుకుంటాం, అన్ని ముందే అనుకుంటాం కాబట్టి అది ప్లాన్డ్. దాని తర్వాత ఇప్పుడు సెట్ లో దిగిన తర్వాత ఎవ్రీ డే న్యూ డే, రోజు కొత్త సీన్ వస్తుంది. మనకి ఎంత తెలిసినా కూడా అక్కడ మళ్ళీ కాంబినేషన్, ఇప్పుడు ఒంటరిగా ఒక సీన్ నేను చేయడం వేరే, అందరు కాంబినేషన్ తో చేయడం వేరే. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా చేయాలనేది నేను కొంచెం ఇక్కడ కొంచెం కష్టపడ్డా. అంటే ఒక 10-15 సినిమాలు చేసిన తర్వాత కూడా ఇలాంటి సినిమా రావడం చాలా రేరు ఒక యాక్టర్కి. సో మీకు ఫస్ట్ లోనే ఇలాంటి అదృష్టం వచ్చింది అనమాట. సో అంటే ఇది నాకు తెలిసినంత వరకు లైఫ్ లో బాగా గుర్తుండిపోయే ఫిల్మ్ అవుతుంది. ఎందుకంటే అంటే సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే మన మనసుకి నచ్చిన ఒక ఫిల్మ్ ద్వారా వెళ్తున్నాం అనేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. సో అలా మీ లైఫ్ లో గుర్తుండిపోయే ఫిల్మ్ అవుతుంది 100%. మన ప్రొడక్షన్ కైనా కూడా, నాకైనా కూడా, పర్సనల్ గా కూడా ఇట్లా క్లాసికల్ ఫిల్మ్ ఇది. అది లైఫ్ లాంగ్ మనం ఇప్పుడు రాజా గారి పాటలు 1970s 80s నుంచి ఇప్పటి వరకు ఆ పాటలు మనం ఎలా వింటున్నామో, ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఇది రెగ్యులర్ గా మనము ఎప్పుడు రిమెంబర్ అయ్యే సినిమాలు మనం చూస్తూనే ఉంటాం ఈ సినిమా. సో అలాంటి కథ నా దగ్గర రావడము ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ ఫీలింగ్ ఫీల్ అవుతాం. అండ్ ఈ సినిమా ద్వారా మీ జర్నీ కూడా చాలా చాలా మందిని కలుసుకుంటూ, అంటే చాలా సీనియర్లను ఇప్పుడు మనం వాళ్ళని ఒకసారి కలిసి ఒక 5 minutes మాట్లాడితేనే చాలా అనుకునే స్టేజ్ ని ఇప్పుడు వాళ్ళతో చాలా ట్రావెల్ అయ్యారు అనమాట. ఇప్పుడు రాజా గారి నుండి మీరు ఏం నేర్చుకున్నారు? రాజా గారి దగ్గర నుంచి నేను వర్క్ ఫోకస్ నేర్చుకున్నాను, డెడికేషన్ టువర్డ్స్ వర్క్. అది మనకి ఇప్పుడు నేను ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, ప్రొడ్యూసర్ ఈజీనా, యాక్టింగ్ ఈజీనా, మీకు ఏది ఈజీ అనిపించింది అంటే, నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఫోకస్ ఎక్కువ పెట్టాలి నేను. సో నేను ఆ రాజా గారి దగ్గర నేర్చుకుంది ఏంటి అంటే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు లైఫ్ లో 100% ఫోకస్ అక్కడే పెట్టాలి. 1% కూడా ఎక్కడికో మన ఫోకస్ డిస్టర్బ్ అయింది అంటే, ఇది మనం 1% కూడా మనం అనుకున్న దానికి న్యాయం చేయలేకపోతే మనం అక్కడ ఫెయిల్ అయినట్టు అని నేను పర్సనల్ గా ఆయన దగ్గర నేర్చుకున్నాను. అండ్ ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఆర్టిస్ట్ కి ఉండాల్సిన లక్షణం అంటే, మనం ఏ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నామో, ఒక ఆర్టిస్ట్ గా నాకు ఏ కథ వచ్చిందో, నేను ఆ కథలో నాకు నా పాత్ర ఏందో, ఆ పాత్ర నేను చాలా గట్టిగా ఓన్ చేసుకుని దానికి న్యాయం చేయగలిగితే మనం సక్సెస్ అయిపోతాం. సూపర్, చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు. అండ్ అంటే ప్రొడక్షన్ వైపు ప్రొడ్యూసర్ గా మనం మాట్లాడుకుంటే కమర్షియల్ గా ఆలోచించాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం ఇంకో సినిమా తీయాలన్నా, నెక్స్ట్ ఆడియన్స్ లో ఉన్నా కమర్షియల్ గానే ఆలోచిస్తారు. సో మరి ఆ వేలో ఆలోచించినప్పుడు ఇందులో కమర్షియల్ వే మనకి ఎంతవరకు లాభం వస్తుందనే ఆలోచిస్తారు అనమాట. సో ఈ ఫిలిం లో మీకు ఎంతవరకు ఇది ఉండొచ్చు అని అనుకున్నారు? 100% నేను పెట్టిన దానికన్నా అయితే నాకు బాగానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి సినిమాలు థియేటర్లో చూడాలి.
ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారు ఫ్యామిలీ సినిమా అంటే ఫ్యామిలీసే చూడాలంటారు. కొంతమంది ఏమో మీరు ఇందాక అన్నట్టు లవ్ స్టోరీ ఉంది కానీ ఫ్యామిలీ ఎలా వర్కౌట్ అవుతుంది అంటారు. అంటే మిక్స్డ్ ఫీలింగ్ లో అందరు క్వశ్చన్స్ కూడా అందరి ఇంటర్వ్యూస్ లో కూడా అలానే ఉంది. బట్ ఏంటి అంటే మేము ఈ సినిమా థియేటర్ లో ఎందుకు చూడాలి అని చెప్తామంటే, మీరు పోస్టర్స్ చూస్తున్నారు, మీ పోస్టర్స్ లో బ్యూటీ కనిపిస్తుంటుంది. అందరూ చాలా మంది నన్ను ఏమడిగారు అంటే, మీరు క్లోజ్ లో ఇవ్వచ్చు కదా, మీరు మంచి సీన్స్ ఉన్నాయి, ఇంత మంచి కాస్ట్ ఉంది, మీరు ఆ పోస్టర్స్ కూడా క్లోజ్ లో ఇవ్వచ్చు కదా, ఎందుకు మీరు బ్యూటీ మీద వెళ్తున్నారు అంటే, సినిమా బ్యూటీ, సినిమా అంతా వెళ్ళేది బ్యూటీ మీద, విజువల్ వండర్ కైండ్ ఆఫ్ సినిమా. సో అలాంటి సినిమాలు థియేటర్ లో చూస్తే ఆ విజువల్ తో పాటు ఇళయరాజా గారు ఎందుకు ఉన్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అక్కడ నేను ఇవన్నీ బేస్ చేసుకుని నేను మీకు చెప్తుంది ఏంటంటే 100% నాకు ప్రొడక్షన్ డబ్బులు పెట్టిన దాన్ని బట్టి నాకు ఏ భయం లేదు. ఇంకోటి ఏంటంటే అందరు వస్తారు ఇలాంటి సినిమాకి. అన్ని ఇప్పుడు యూత్ వస్తే వాళ్ళు నేర్చుకుంటారు, సినిమా నుంచి ఒక మెసేజ్ తీసుకుంటారు. పెద్దవాళ్ళు వస్తే మన పేరెంట్స్ కైండ్ ఆఫ్, లేకపోతే తాత ముత్తాతలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ లో రిమైండ్ చేసుకుంటారు, ఓహో ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎక్కడో జరుగుంటది అని ఆ కనెక్షన్ వాళ్ళకు ఉంటుంది. సో అందరు సాటిస్ఫై అయ్యి అందరు హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తారు. అండ్ అంటే ఇండస్ట్రీ ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటున్నారు కదా. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి కంటెంట్ ఉన్న సినిమాలు గట్టిగా మోగుతున్నాయి అనమాట. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? చిన్న సినిమాలు పెద్ద సినిమాలు డిఫరెంట్ ఉందా? కంటెంట్ పరంగానే ఏ సినిమా అయినా సినిమా చిన్నది పెద్దది అనేది ఉండదండి. కథ బాగుంది అంటే జనాలు చూస్తున్నారు, ఆడియన్స్ కూడా అంతే కదా. ఇప్పుడు ఏ కథ బాగుంది అని మంచి టాక్ ఉంది అంటే వెళ్ళిపోతున్నారు. దానికి అది 1000 కోట్ల సినిమానా, ₹1,00,00,000 సినిమా అది సంబంధం లేదు. ఎవరైనా అంతే అండి. ఆడియన్స్, మన తెలుగు ప్రేక్షకులు సినిమా థియేటర్కి వెళ్తున్నారు అంటే కథ బాగుండాలి. అంతేగాని పెద్ద సినిమా 100 కోట్లు దాటి పెట్టారు ప్రొడ్యూసర్స్, బాగుంటదేమో ఆ డబ్బులు వాళ్ళు ఆలోచించుకొని వెళ్ళరండి. వాళ్ళ కథ బాగుందంటేనే వెళ్తారు. ఓకే. సో అంటే ఒక హీరోకి మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది సార్. సో దేన్ని బేస్ చేసుకుని ఆ మార్కెట్ క్రియేట్ అవుతుంది అంటే ఫర్దర్ ఫిలిమ్స్ లేకపోతే ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఎలా అని అనుకుంటారు? అంత డీప్ క్యాలిక్యులేషన్స్ అయితే నేను పెట్టుకోలేదు, నేను పెట్టుకోను కూడా బేసిక్ గా. అండ్ ఇంకోటి ఏంటంటే హీరో అనే పదం పక్కన పెడితే నేను ఆర్టిస్ట్ అంటాను నేను. ఎందుకంటే వెర్సటైల్ ఫిల్మ్స్, వెర్సటైల్ క్యారెక్టర్స్ చేయాలనేది నా కోరిక. సో అది జర్నీ ఎలా వెళ్తుందా అనేది, అది ఇంకా ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఆ దేవుడు ఎలా బ్లెస్ చేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఆ మార్కెట్ అనేది చెప్పలేమండి ఎప్పుడైనా. ఇప్పుడు ఈ సినిమాతో నాకు గట్టి కలెక్షన్స్ రావచ్చు, మళ్ళీ ఇంకో సినిమాలు అంత రాకపోవచ్చు. సో అది ఎప్పుడు అది స్థిరపడి ఉండే విషయం అయితే కాదు. మంచి కథలతో జనాల మధ్యలో మనం ఉంటే అది అన్నిటికన్నా అది ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. అంటే మీరు ఫ్యూచర్ లో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా ప్రొడ్యూసర్ కొనసాగుతారా? అవుతాను ఖచ్చితంగా. నా టార్గెట్, నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను, ఫస్ట్ అక్కడే ఫోకస్ పెడతాను. అండ్ డెఫినెట్లీ కొంచెం మంచి కథల్ని స్లోగా నేను ప్రొడక్షన్ కూడా మంచిగా చేస్తాను. అండ్ ఒక పేరు మీద బాగా ఈ మధ్యన వైరల్ అవుతుంది, రూపేష్ చౌదరి. సో అంటే కొంతమంది ఇలా అంటారు కదా, మీకు తెలిసిందే సినీ బ్యాక్గ్రౌండ్ అనేసరికి కొన్ని ఇలా ఉంటాయి అంటున్నారు. మీరు మరి స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికి మీ పేరు చెప్పుకోవడం ఇష్టం లేదా, బట్ మీరు నేను ఓన్ ఐడెంటిఫైతో వెళ్ళాలి అని చాలా ట్రయల్ చేశారని నేను. సో ఎందుకని అంటే ఎక్కడ మీరు ఉపయోగించుకోలేదు? అంటే ఈ పేరు ఇప్పుడు నేనే కొత్త, నా పేరు పక్కన చౌదరి. ఇప్పుడు నేను ఆల్రెడీ మీ పోస్టర్ లో చూస్తే ఇంతకుముందు రూపేష్ చౌదరి అని రాసేవాడిని, ఇప్పుడు ఆ చౌదరి కూడా తీసేసాను. అంటే మనం చేసే వర్కే జనాలకి నచ్చాలి. ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత పేర్లు పెట్టుకున్నప్పుడు నా కాళ్ళ మీద నేను నా బాడీని మోయాలి, కానీ నేను పక్కన ఇంకేదో సపోర్ట్ తీసుకొని మోస్తే అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ సపోర్టివ్ గానే ఉంటుంది. సో మన హార్డ్ వర్క్, మన వర్క్, మన హార్డ్ వర్క్ అండ్ మనం చేసే కథలు, ఆ కథలో ఉన్న క్యారెక్టర్లో ఉన్న ఆ పాత్రను నేను ఎంత గట్టిగా, ఎంత ప్రాపర్ గా ప్లే చేశాను అనేది అది నిలబడుతుంది ఎప్పుడైనా. అంతే తప్ప నాకు యాడ్ ఆన్ ఉందా లేదా, సపోర్ట్ ఉందా లేదా, ఎంత వాడుకున్నా లేదా అని అది ఎప్పుడు నిలబడదు. ఏదో ఒక రోజు వరకు సపోర్ట్ ఉంటుంది మనకి. ఏదో ఇప్పుడు బాధ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాము, ఆయన వస్తాడు. బట్ 24/7 మనతోనే ఉండమంటే ఎవరు ఉంటారు? సూపర్ సూపర్. అంటే స్టార్టింగ్ స్టేజ్ నుండి మీరు ఇవన్నీ చేస్తున్నారు, అదే ట్రయల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా ఇంకా ఇండస్ట్రీ వదిలేద్దాం, అసలు మనకి వర్కౌట్ అవ్వదేమో అని? ఎప్పుడైనా క్వశ్చన్స్ వేయకండి సార్ నన్ను. ఎందుకంటే వదిలేద్దాం అనే ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోను, ఎప్పుడు ఫ్యూచర్ లో కూడా పెట్టుకోను. ఓకే. స్ట్రాంగ్ గానే లేదు, ఇంకెప్పుడు పెట్టుకోరు? లేదు, ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుంది. సో స్ట్రాంగ్ గానే నిలబడతారు. 100%. సో అంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడుకుంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా పరకాయ ప్రవేశం అంటారు. మనకు తెలిసిన అంటే చిన్నప్పటి నుండి రాజేంద్ర గజేంద్ర కావచ్చు, ఇలాంటి ఎన్నో సినిమాలు చేసుకున్నారు. మన సినిమా ఆ టైంలో మేబీ అయిపోయిన తర్వాత కూడా ఆయన వాళ్ళ
కూతురు పాస్ అయినప్పుడు అవును. తర్వాత కూడా ఒక ఈవెంట్కి తక్కువ టైంలోనే మళ్ళీ వచ్చి నన్ను నమ్ముకున్న ఆ సినిమా, నన్ను నమ్ముకున్న ప్రొడక్షన్, వీళ్ళ కోసం నేను మళ్ళీ రావాలి అని వచ్చాను. ఆ డెడికేషన్ నిజంగా చాలా బాగా అనిపించింది. అవును. సో ఈ ఎంటైర్ జర్నీలో ఆయన గురించి మీరు తెలుసుకున్నది ఏంటంటే? అంటే ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందా లేదా పక్కన పెడితే, యాజ్ ఆర్టిస్ట్ గానైనా యాజ్ మనకు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద రెస్పాన్సిబిలిటీ అది మందే. మనం మన మన ఇప్పుడు ఈ సినిమాలో ఆయన హీరో. నేను అదే చెప్తా ఎప్పుడైనా. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చనమ్మ గారు. అంత అద్భుతమైన హీరో హీరోయిన్లకి కొడుకుగా నాకు అలాంటి పాత్ర రావడం నేను ఆనందంగా ఫీల్ అవుతా. బట్ డెఫినెట్లీ ఆయన దగ్గర నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యత నెరవేర్చాలి. ఇప్పుడు ఆ బాధ్యతకి మన పర్సనల్ లైఫ్ కి దానికి సంబంధం ఉన్నది, పెట్టుకోవద్దు కూడా. పెట్టుకుంటే మనం లైఫ్ లో సక్సెస్ అవ్వలేము, మన వాల్యూ ఉండదు, మన మనిషికి వాల్యూ ఉండదు. అంటే మన సాంగ్స్ చూసుకున్నప్పుడు ఒక సాంగ్ లో కొంచెం రొమాంటిక్ గా కొన్ని యాడ్ అయ్యాయి అనమాట. అంటే బేసిక్గా దానికి స్టోరీకి దానికి సంబంధించినవి అవి యాడ్ చేశారా, లేకపోతే ఇంత దాంట్లో మనకు ఆ రొమాంటిక్ అనేవి అవసరమా? అంటే లేదండి, ఇంటూ ద స్టోరీనే అది కూడా. ఆ సాంగ్ కూడా అది ఏంటంటే కొంచెం ఫ్యాంటసీ కైండ్ ఆఫ్. ఇప్పుడు ఏదైనా ఒక మనిషికి ఏదైనా ఆలోచన రావచ్చు, కోరిక పుట్టొచ్చు. అది ఆ కోరిక లాంటి సిచ్యువేషన్ ఆ సాంగ్. ఎలా అనిపించింది అది? అంటే అలాంటి సిచ్యువేషన్ సాంగ్స్ ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని? యాక్సెప్ట్ అంటే ఇప్పుడు కథలో ఇంటూ ద స్టోరీ ఉంటే మనం ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిందండి, తప్పదు అది. మళ్ళీ మనం కాదు అనుకుంటే మనం అదే రెస్పాన్సిబిలిటీ లేకుండా మనం పర్సనల్ గా ఆలోచించే విధానంగా అయిపోతుంది అది. సో కథకి రిక్వైర్మెంట్ ఉన్నది, మనం చెయ్యాలి. ఈవెన్ ఇప్పుడు ఇళయరాజా గారు కూడా అలాంటి పాట ఇచ్చారు అంటే ఎంత అవసరం ఉంటే ఇచ్చి ఉంటారు. సో అది సూపర్. అండ్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుంటే, మీకు ఆయనకి ర్యాప్ అయితే చాలా బాగా వెళ్తుంది. సో ఆయన అంటే ఇప్పుడు ఇలాంటి సినిమాని జనాలకి తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఆయనకు ఒక క్లారిటీ ఉంది. సో అంటే ఇప్పుడున్న యూత్కి కానీ ఇప్పుడున్న వాళ్ళకి కానీ ఒకటి చూపించాలి అనుకుంటారు. సో ఆయన ఫర్దర్ థాట్స్ ఎలా ఉన్నాయి? అంటే కొంతమంది అనుకుంటారు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు, నా ఫిల్మ్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ దానికి కంపారిజన్ ఉండదు అన్నట్టు చెప్తారు అన్నమాట. సో మీ డైరెక్టర్ గారి గురించి మీరేం చెప్తారు? మా డైరెక్టర్ గారి గురించి కూడా నేను ఒకటే చెప్తాను. నేను మీకు ఇందాక చెప్పినట్టు వర్సటైల్ గా ఉండాలి, నేను ఆర్టిస్ట్ గా ఉండాలని నేను మీకు చెప్పినట్టు, ఆయనకి నాకు ర్యాప్ కూడా ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉంది అంటే, హీఈస్ ఆల్సో ఏ వర్సటైల్ రైటర్. ఆయన కూడా చాలా డిఫరెంట్, ఆయన రైటింగ్ స్టైల్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఈ సినిమాని బేస్ చేసుకొని ఆయన జడ్జ్ చేయలేరు. సో హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఇన్ హిస్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ ఆయనకు మీరు మీరు ఒక బడ్జెట్ చెప్తే సెకండ్స్ లో మీకు ఆ బడ్జెట్ కి సంబంధించిన కథ కూడా చెప్తాను ఆయన. బట్ ఆయన ఓన్ కథలు ఆయన రాసుకునేది తప్ప ఆయన వేరే పక్కన ఇన్పుట్స్ అవన్నీ ఉండవండి. సొంతంగా ఆయన నమ్మిన దాన్ని కష్టమైన ఇష్టమైన అదే చేస్తారు. ఓ డైరెక్టర్ గారికి ఛాలెంజ్ ఏంటంటే, ఆయన అనుకున్న స్టోరీని హీరోకి, ఆ ప్రొడ్యూసర్కి చెప్పిన స్టోరీ ఏది ఉందో ఎండ్ ఆఫ్ ద డే తీయడం అనేది ఒక ఛాలెంజ్, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో ఎండ్ ఆఫ్ ది తీయడం అనేది ఇంకో ఛాలెంజ్. సో ఈ 2 ఛాలెంజ్లు ఆయన కంప్లీట్ చేశారా? ఏమైనా బడ్జెట్ పరంగా కొంచెం క్రాస్ అయ్యిందా? కొంచెం కష్టం అయింది బడ్జెట్ పరంగా, కొంచెం లైట్ గా క్రాస్ అయింది, పెద్దగా ఏం అవ్వలేదు, మేము అనుకున్నట్టే జరిగింది. బట్ కొన్ని ఎలా ఉంటాయంటే అండి, ఇప్పుడు మేము గోదావరిలో షూట్ చేసాము, గోదావరి మధ్యలో షూట్ చేసాము, ట్రావెలింగ్స్ ఇటు నుంచి మనం గోదావరి దాటి అవతలకి వెళ్ళి షూట్ చేయాలి, టెంపుల్స్ ఉండే. సో కొంచెం బట్ మనకు విజువల్ వచ్చింది. ఆ విజువల్ రావాలి అంటే అది కంపల్సరీ ఫేస్ చేయాల్సింది. క్వాలిటీ ఫిల్మ్ కావాలి అంటే చెయ్యాలి. లేదు బడ్జెట్ ని బేస్ చేసుకునే సినిమా తీద్దాం అనుకుంటే, మరి ఇప్పుడు మనం ఇంతమంది టెక్నీషియన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, అంత పెద్ద కాస్టింగ్ కూడా అవసరం లేదు. మనం చిన్న కథని చిన్న నెరేటివ్ గా చెప్పేసి వదిలేద్దాం అనేది వేరే ఉంటుంది. ఈ సినిమా అలా ఉండదు. ఈ సినిమా మీరు థియేటర్లో చూసినప్పుడు మీకు ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ మీకు ఆ ఎక్స్పీరియన్స్, మీరు 100% ఎక్స్పీరియన్స్ అవుతారు ఆడియన్స్. అంటే ఇప్పుడు మీరు నాకు తెలిసిన వరకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఆలోచిస్తారని మాత్రం నాకు తెలిసింది. సో ఈ మూవీ వరకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఆలోచిస్తే ఏ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి అని మీరు అనుకుంటారు? సీన్స్ డీటెయిల్ గా సీన్స్ గురించి చెప్తే కథ అంతా తెలిసిపోద్ది ఇక్కడే. అవునా? ఓకే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని అనుకోవచ్చా? కొన్ని పార్ట్స్ మనం అన్ని డీటెయిల్ గా చెప్పొద్దు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ తోనే వస్తారు. ఇలాంటి సినిమా ఫ్యామిలీ సినిమా కాబట్టి హెల్దీ ఫన్, అలా మనకి పెద్ద అచీవ్మెంట్. ఎక్స్పెక్టేషన్ వస్తేనే వాళ్ళు రీచ్ చేయడం. సో వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత మెల్లిమెల్లిగా తెలియకుండానే వాళ్ళకంటూ చిన్న మత్తులోకి వెళ్ళిపోయి ఆ సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయిపోతారు అంటే,
ఎమోషన్ పీక్స్ లో ఉంటుంది, మెల్లిమెల్లిగా పీక్స్ అయిన తర్వాత హ్యాపీ ఎండింగ్. ఓ సో దట్ ఈస్ దిస్ పోస్టర్ ఫైనల్. ఫైనల్ పోస్ట్ అంటారా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, వాల్యుబుల్ టైం అయితే ఇచ్చారండి. బ్యూటిఫుల్ సినిమాతో వస్తున్నారు. సో మీ డైరెక్టర్ గారికి మీకు విష్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఎన్నో సినిమాలు చేస్తాం, ఒక మంచి సినిమా తీయడం అనేది చాలా గొప్ప. అలాంటి సినిమా తీసి జనాలకు అందించాలనేది మీ తపన అయితే సూపర్, హ్యాట్స్ ఆఫ్. అండ్ ఫ్యూచర్లో కూడా మంచి ఫిలిమ్స్ చేయాలి, మనం మళ్ళీ కలాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.